హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ సంక్రాంతి కదండి. సంక్రాంతి అనగానే అందరికి గుర్తొచ్చే స్వీట్ పొంగల్. మరి ఆ స్వీట్ పొంగల్ ఎలా చేయాలో చూసేద్దామా? అమ్మ చూడండి ఎంత చక్కగా నీట్ గా ముగ్గు పెట్టి బొట్టు పెట్టి పూలన్నీ అలంకరించిందో స్టవ్ ని. పొంగల్ చేయాలి కదండి మరి పండగ పూట. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బెల్లం, ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు బియ్యం, కొంచెం ఇలాచీ పౌడర్, అలాగే జీడిపప్పు, ఎండు ద్రాక్ష. నేను డైరెక్ట్ గా కుక్కర్ లో చేసేసుకుంటాను అండి. ఒక కప్పు పెసరపప్పు అలాగే బియ్యం కూడా వేసేసుకొని మేము మొత్తం పాలతోటే ఉడికించుకుంటామండి. 2 కప్పుల పాలు, అలాగే 1 కప్పు వాటర్ కూడా వేసుకుందాము. కొంచెం వాటర్ కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇది బాయిల్ చేసేసుకుందామండి. మొత్తం పాలతోటి కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించుకుంటున్నాము. ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుందామండి. బాయిల్ చేసుకుందాము. కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనము జీడిపప్పు ద్రాక్ష వేయించుకుందామండి. ఇక్కడ ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కొంచెం వేడెక్కాక ఇప్పుడు ఎండు ద్రాక్ష జీడిపప్పు 2 వేసుకొని వేయించుకుందామండి. ఇలా వేయించుకోవాలండి మంచి రంగు వచ్చే వరకు. చూడండి వేగిపోయాయి బాగా. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకున్నాము. చూడండి రైస్ ఎంత చక్కగా బాయిల్ అయిపోయిందో. ఇప్పుడు బెల్లం వేసుకుందామండి. బెల్లం వేసేసుకొని ఒకసారి కలుపుకుందాము. చక్కగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం పాలు వేసుకుందామండి. పాలు వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాము. చూడండి బాగా కలుపుకున్నాక కొంచెం బెల్లం అంతా కూడా కరిగే వరకు కొంచెం సేపు అలా ఉడికించుకుందామండి. చూడండి బెల్లం అంతా బాగా కరిగిపోయింది. ఇప్పుడు జీడిపప్పు ద్రాక్ష అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాము. కొంచెం ఇలాచీ పౌడరు వేసుకొని బాగా కలుపుకుందామండి. మంచి స్మెల్ వస్తోందండి. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకుందాము. స్వీట్ పొంగల్ అనగానే కొంచెం నెయ్యి జీడిపప్పు అవన్నీ బాగా వేసుకుంటేనే మంచి టేస్ట్ అండి. చూడండి ఎంతో చక్కటి స్వీట్ పొంగల్ రెడీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తోంది, గుమగుమలాడిపోతోందండి. అందరూ తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి.